కొడవలూరు మండలం తలమంచి గ్రామ పరిధిలోని ఫంగస్ చేపల పెంపకానికి అధికంగా బెంగళూరు నుంచి తరలిస్తున్న చికెన్ వేస్ట్ ఈ రోజు ఉదయం కొడవలూరు పోలీస్ స్టేషన్ అధికారులు చికెన్ వేస్ట్ లారీని సీజ్ చేశారు. ఇది ఎక్కడికి వెళుతుందనే సమాచారం ప్రకారం తలమంచి గ్రామంలో చేపల గుంటలకు వెళుతుంది అన్న సమాచారం ప్రకారం అక్కడికి వెళ్లి విచారించగా కనీసం 15 నుండి 20 ఎకరముల ఫంగస్ చేపల గుంతల్లో చికెన్ వేస్ట్ లను గుర్తించడం జరిగింది. ఈ గుంతలలో చేపలకు చికెన్ వేస్ట్ చేసి పెడుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై గుంతల పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లో దిగుబడిలో పడుతుందని స్థానిక ప్రజలు రైతులు తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చి దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని, మా పశువులు తాగే నీరు కూడా కలుషితమవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే, పోలీస్ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, నీటి సంఘ అధ్యక్షులు ఈ సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరు బ్రదర్ గుంటలు ఎవరయ్యా?